ఎస్ ప్రశాంత్. సార్ ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళేసి వస్తా. హాఫ్ అన్ అవరా? దేనికి? ఊర్లో నుంచి రిలేటివ్స్ వచ్చిండ్రు, కలిసేసి వస్తా. ఒక 4 hours ఉంటే ఆఫీస్ అయిపోతుంది కదా, దెన్ యూ కెన్ గో డైరెక్ట్లీ అండ్ మీట్ దెమ్. అప్పటికి ఆల్రెడీ వెళ్ళిపోతారు సార్, కిందే పక్కన రెస్టారెంట్లో ఉన్నారు, కలిసేసి వస్తా. హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ డే లీవ్ పెట్టాల్సి ఉంటుంది ప్రశాంత్. హాఫ్ అన్ అవర్కి హాఫ్ డే ఎందుకు సార్? అంటే హాఫ్ అన్ అవర్లో హాఫ్ ఉంది కదా, అండ్ లాస్ ఆఫ్ పే కూడా ఉంటుంది, ఎల్ఓపి. లాస్ ఆఫ్ పే ఎందుకు సార్? ప్రశాంత్, నువ్వు బయటికి వెళ్ళాలంటే బయోమెట్రిక్ పెట్టాలి, లోపల రావాలంటే బయోమెట్రిక్ పెట్టాలి, అండ్ సిస్టమ్, ఇదంతా సిస్టమ్, ఇక్కడంతా టైం రికార్డ్ అయి ఉంటుంది. సో సిస్టమ్లో డిజైన్ చేయబడింది, మనం సిస్టమ్కి అగెన్స్ట్గా వెళ్ళాం కదా. సార్ చూడండి సార్. అరే నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయగలవు ప్రశాంత్, బట్ నేను సిస్టమ్కి రిక్వెస్ట్ చేయలేను కదా. సరే సార్, సిస్టమ్కి అగెన్స్ట్ నేను కూడా ఫైట్ చేయలేనులేండి. ఓకే సార్. ఓకే ప్రశాంత్. A few moments later. యా సార్, ఫినిష్ అయిపోయింది. యా, ఐ విల్ సెండ్ ద ఫైల్స్ ఇమీడియట్లీ. ఎస్ నౌ. ప్రశాంత్ మై బాయ్. సార్ వర్క్ ఫినిష్ అయిందా? ఎప్పుడో సార్? త్వరగా దాన్ని ఫైల్స్ అని మెయిల్ చేయవా? 2:30 చేసేస్తాను సార్. 2:30 ఏంటి ప్రశాంత్? క్లయింట్ వెయిట్ చేస్తున్నారు, అర్జెంట్ వర్క్. సార్ అకార్డింగ్ టు సిస్టమ్ 1:30 to 2:30 బ్రేక్ టైం కదా సార్. సో లంచ్ తర్వాత చేసేస్తా. కాదు ప్రశాంత్, కొంచెం త్వరగా, క్లయింట్ వెయిటింగ్. సిస్టమ్ ఆఫ్కోర్స్ వీ కెనాట్ గో అగైన్ సిస్టమ్. మీరు కూడా భోజనం సార్, ఈరోజు క్యాంటీన్లో బిర్యానీ స్పెషల్ అంట. ఉంటాను సార్. ఓకే ప్రశాంత్. సార్ యాక్చువల్లీ వర్షం హెవీగా పడింది, సో సెకండ్ ఫ్లోర్ దాకా వాటర్ వచ్చాయి. మనం థర్డ్ ఫ్లోర్, నో ప్రాబ్లం, బట్ వైఫై ఫ్లోట్ అవుతుంది. సో కొంచెం నేను హాట్స్పాట్ వాడి ఐ విల్ సెండ్ ద ఫైల్స్ ఇమీడియట్లీ. ఓకే? ఎస్ సార్, వెరీ క్విక్లీ. ఎస్ సార్. ప్రశాంత్ మై బాయ్, సార్ నీకు మెయిల్ చేశాను, దాన్ని ప్రింట్అవుట్ ఇవ్వా? కుదరదు సార్. ఏ? మీ క్యాబిన్ పక్కన మన ఆఫీస్ బాయ్ సురేష్ ఉంటాడా సార్? అవును. అతను అడిగాడు సార్. కాదు ప్రశాంత్, అతను రాలేదు ఇవాళ కొంచెం. సార్ నన్ను అసైన్ చేసిందో వర్క్ కోసం, నేను దానికోసం వర్క్ చేయాలి. సిస్టమ్ సార్, సిస్టమ్ అలా డిజైన్ చేయబడింది, నేను సిస్టమ్కి అగేన్స్ట్ ఏం చేయలేను సార్. కాదు ప్రశాంత్ ప్లీజ్. ఇప్పుడు మీరు క్యాబిన్ నుంచి బయటకు వచ్చారా? అవును. మళ్ళీ క్యాబిన్ లోపలికి వెళ్తారా? అవును. ఇదంతా రికార్డ్ అవుతుంది సార్ సీసీ ఫుటేజ్లో. అవును. సిస్టమ్ సార్, సిస్టమ్కి తెలిసిపోతుంది సార్, సిస్టమ్కి అగేన్స్ట్ నేను ఏం చేయలేదు సార్. సార్ నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది, సిస్టమ్ ఈజ్ అన్టచబుల్ సార్, సో సారీ. సిస్టమ్ సిన్సియర్ బాయ్. ఒరే సురేష్. యా బేబీ యా. ప్రశాంత్ మై బాయ్, మనకి నల్లి గోస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది? సార్ అది నల్లి గోష్ బిర్యానీ. అదే ఎక్కడ? మీ ఫోన్లో జొమాటో ఉందా? ఉంది. అందులో వేసుకోండి సార్. కాదు ప్రశాంత్, లైన్లో మేడం ఉన్నారు. ఏ మేడం సార్? నా వైఫ్ అయ్యా. సార్ మీ వైఫ్ మ్యాటర్ నాకెందుకు సార్? కాదు ప్రశాంత్, కొంచెం ప్లీజ్. అది ఆఫీస్ డిస్కషన్ కాదు కదా, సిస్టమ్ ఒప్పుకో సార్. 9 to 6 ఆఫీస్ టైమింగ్. అవును. సో ఆఫీస్ విషయాలు మాత్రమే మాట్లాడాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్. మిస్టేక్ కాదు ప్రశాంత్, ప్లీజ్ ప్రశాంత్. మళ్ళీ సార్ సిస్టమ్ ఈజ్ అన్టచబుల్ సార్, వీ కెనాట్ గో అగైన్ సిస్టమ్. ఒక 4 hours కదా, 4 hours తర్వాత డిస్కస్ చేద్దాం, అప్పుడు చెప్పండి. బేబీ, ఉడిపిలో మటన్ బాగా ఉంటుంది అనుకుంటున్నాను. ప్రశాంత్ ఆన్ సైట్ సార్, సిస్టమ్ లేఅవుట్ సార్, సిస్టమ్ హెడేక్ ప్రశాంత్ మై బాయ్. ప్రశాంత్ కాఫీ పేపర్, వ్యాలంటైన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, వీకెండ్, ఆన్ సైట్, మై వైఫ్. సార్ సిస్టమ్ ఈజ్ అన్టచబుల్. సార్ ఎస్ ప్రశాంత్ మై బాయ్, డూ యూ నీడ్ ఎనీథింగ్? మీకే సిస్టమ్ అగైన్స్ కావాలనుకుంటా. అది ప్రశాంత్ నా కారు బ్రేక్ డౌన్ అయింది, వర్షం పడుతుంది అండ్ క్యాబ్ బుక్ అవ్వట్లేదు. నువ్వు నేను ఒకే రూట్లో వెళ్తాం కదా, కొంచెం నాకు లిఫ్ట్ ఇస్తే. సార్ ప్లీజ్ ప్రశాంత్, బొక్క సిస్టమ్ అని సిస్టమ్ అనుకున్నావు. ఎందుకు సిస్టమ్? మనకి అక్కడ సిస్టమా? సిస్టమ్ ఈజ్ అన్టచబుల్ కదా సార్. ఎవరు చెప్పారు? సిస్టమ్ ఈజ్ టచబుల్, బ్రేకబుల్, కిస్సబుల్. అయితే రేపు మార్నింగ్ నాకు లీవ్. ఎస్ ఆఫ్ కోర్స్, నీకు రేపు లీవ్ దొరకచ్చు, ఎల్లుండి కూడా లీవ్ దొరకచ్చు. వీఆర్ ఆర్ ఫ్రెండ్స్, ఓకేనా? మనం ఏమన్నా రోబోట్స్ అనుకున్నాం? యూఆర్ హ్యూమన్స్ ఆర్ ఎమోషనల్ ఫూల్స్ ప్రశాంత్, ఎమోషనల్ ఫూల్స్. అయితే ఇక్కడ నుంచి మిమ్మల్ని రారా పోరా అని కూడా అనొచ్చు, కానీ ఆఫీస్ బయట. ఓకే. అన్నట్టు సార్, ఉడిపిలో మటన్ దొరకదు. చికెన్ దొరుకుతుందా?
సార్ అది వెజ్ హోటల్ సార్. ఓ అందుకే నా ఆవిడ ఫోన్ చేసి పంట బుద్ధులు తిరుగుతుంది. ఈసారి శ్రీ రాఘవేంద్రకి వెళ్ళమంట. అది కూడా వెజ్జే సార్. ఓ మరి మటన్ ఎక్కడ దొరుకుతుంది ప్రశాంత్? నేను తీసుకెళ్తా పదరా. థ్యాంక్ యూ ప్రశాంత్ మై బాయ్.